రచయిత దర్శకుడిగా మారితే ఆ కిక్కే వేరు. ఒకరి కథను ఒకరు తెరకెక్కించడం కన్నా తాము రాసుకున్న కథను తామే డైరెక్ట్ చేస్తే ఫీల్ ఎక్కడా మిస్ అయ్యే అవకాశాలు ఉండవు. ఈ క్రమంలో రచయితగా సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగించి దర్శకుడిగా మారాక ఇండస్ట్రీ హిట్ కొడుతున్నాడు కొరటాల శివ. ప్రభాస్తో మిర్చితో దర్శకుడిగా మారి మహేష్తో శ్రీమంతుడు, ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ సినిమా తీసి మరో హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్తో భరత్ అను నేను సెట్స్ మీద ఉండగా ఆల్రెడీ ఎన్టీఆర్తో మరో సినిమా ముహూర్తం పెట్టేశాడు కొరటాల శివ. ఇవే కాకుండా లేటెస్ట్ గా చరణ్తో మరో సినిమా లైన్ లో పెట్టాడు ఈ దర్శకుడు. మహేష్ సినిమా తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న తారక్తో త్రివిక్రమ్ కమిట్మెంట్ ఉండడంతో చరణ్తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు కొరటాల శివ. అందుకే తారక్ కంటే ముందు చరణ్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్తో సినిమా చేసిన వెంటనే కొరటాల శివ వంటి మాస్ డైరెక్టర్తో సినిమా చేస్తే మంచి వేరియేషన్ ఉంటుంది అని భావించిన తారక్కి కొరటాల శివని లైన్ లో పెట్టిన చరణ్ గట్ జలకే ఇచ్చాడని అనుకుంటున్నారు సినీ వర్గాలు. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా 2018 సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. మహేష్ భరత్ అను నేను మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అది ఒకవేళ లేట్ అయినా సమ్మర్ కల్లా చరణ్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు.